వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫోన్ నెంబర్ బయట పెట్టేది ఏముంది, మొత్తం అంతా చేసింది సుబ్బారెడ్డి హయాంలోనే జరిగింది. ఇప్పుడు బయటకు ఏదో వచ్చి అధికారులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, థర్డ్ పార్టీలు ఉన్నారు అని చెప్పి ఏదో చెప్తున్నాడు. అడల్ట్రేషన్ జరిగిపోయింది ఘీలో అని చెప్పేశాడు కదా అనుకుంటాం. బట్ ఇలా ఉందంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఎంత ప్రకంపనలు సృష్టించాయి అంటే, అఫ్కోర్స్ కాస్త చాలా లాంగ్ టైమే తీసుకుంది అనడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ మధ్యలో అసలైనటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో, పాపం చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మరి ఎస్ మేమే పాపం చేసామని ఒప్పుకునే స్థాయికి వాళ్ళు తీసుకొచ్చారు. దీనికి మాత్రం సంతోషించాలి, వాళ్ళని అభినందించాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ఎందుకు అరెస్టులు జరగడం లేదు, ఎవరు అడ్డం పడుతున్నారు, ఎవరు ఉండి మరీ ఆపుతున్నారు అనేది ఇక ప్రజలకి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని అనుకోవాలి. అదొక పాయింట్. అయితే ఎందుకు ఈ లెటర్, ఈ ఫోన్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం అంటారా? ఈ కడూరు చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డికి పిఏ. ఈ పిఏ గారు 2 అడ్రస్లో ఉంటాడు ఢిల్లీలో. ఒకటేమో బీజేపీ నేతకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్, విల్లాస్, అందులో ఒకటి. ఇంకోటేమో ఆంధ్రభవన్కి సంబంధించినటువంటి దగ్గర ఇంకొకటి. మొత్తం 2 అడ్రస్ల్లో మనవాడు అక్కడ ఉన్నాడు. అది ఒక పాయింట్ అయింది. తర్వాత వచ్చేసి ఫోన్ నెంబరు. ఈ ఫోన్ నెంబర్ ఇప్పించింది సుబ్బారెడ్డి. ఎందుకు అని అంటారా? ఈ లెటర్ హెడ్ ఒకసారి చూడండి. ఈ లెటర్ హెడ్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇది 2018లో నో కాన్ఫిడెన్స్ మోషన్. 2018లో నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన దాంట్లో ఆయన ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఎంపీగా ఉండి ఇచ్చినటువంటిది అనమాట. వైవి సుబ్బారెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ కమిటీలో మెంబరు, అడ్రస్ న్యూఢిల్లీ, పైన ఫోన్ నెంబర్ ఇచ్చింది అది సుబ్బారెడ్డి గారిది పర్సనల్ది. లాస్ట్లో ఈ పాయింటర్ ఉన్న దగ్గర మీరు చూడండి, కావాలంటే నెంబర్ ఉంది ఒకటి, 9542419999. ఈ నెంబరు కడూరు చిన్నప్పన్న పేరు మీద ఉంది. అంటే కడూరు చిన్నప్పన్నది. ట్రూ కాలర్లో చూసినా వస్తుంది, ఇది వస్తుంది. సిట్ వాళ్ళదే బయట పెట్టారు బాబు, ఇదే సంగతి అని చెప్పని. సో అప్పటి నుంచి మనోడు 2018 నుంచి కూడా సుబ్బారెడ్డి పిఏగానే పనిచేస్తున్నాడు, సుబ్బారెడ్డి దగ్గరే పనిచేస్తున్నాడు తప్ప ఇంకొకటి దగ్గర కాదు అనేది మాత్రం చాలా స్పష్టం. నో కాన్ఫిడెన్స్ మోషన్కి రిక్వెస్ట్ యూ టు ఇంక్లూడ్ ద మోషన్ ఇన్ ద రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి 2018లో ఇవ్వడం జరిగింది. సరే, సుబ్బారెడ్డి అడల్ట్రేషన్ జరిగింది, థర్డ్ పార్టీస్ ఉన్నారు అన్నాడు. థర్డ్ పార్టీస్ నుండి మొత్తం కడూరు చిన్నప్పన్న అనే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేశాడు, వాళ్ళే నెలకి ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇదే అన్న ఆరోపణలు సుబ్బారెడ్డి చేసి చివరాఖరికి ఇంకా కక్కలేక మింగలేక పూర్తి స్థాయిలో బయటపడిపోయి అడల్ట్రేషన్ జరిగింది అని ఒప్పేసుకున్నాడు ఆయన. కానీ అందులో ఈ కొవ్వులు ఇవి అయితే డెఫినెట్గా లేవు, అడల్ట్రేషన్ అయితే జరిగిందని చెప్పాడు. అంటే ఏంటి? పాపం చేసిన పాపం ఊరికే పోదు కదా, అది కూడా ఒప్పుకుంటే ఎక్కడ ఏమవుతుందో పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఇది సమాధి కట్టేటువంటిది. తప్పు చేసినటువంటి వాళ్ళకి ఎవరైనా కావచ్చు అది. బట్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడే జరిగింది అనేది సిట్ చాలా క్లియర్ కట్గా చెప్పింది, చాలా క్లియర్గా చెప్పింది. సో వైఎస్ఆర్సీపీకి ప్రాణ సంకటం. మరి ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించుకోవాలి, ఎదురుదాడి చేయాలి. ఈ ఎదురుదాడికి వాళ్ళు పాల్పడుతూనే ఏం చేయాలో తెలియక నిజం బయటపడిపోయిన తర్వాత ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి దిగిపోయారు. అర్థమైందిగా? కడూరు చిన్నప్పన్న ఎవరి మనిషి అనేది, ఆ ఫోన్ నెంబర్ ఎవరిది అనేది సిట్ వాళ్ళు చెప్పింది ఇదే. ఇంతకు మించినటువంటి ఆధారాలు రోజుకు ఒకటి చాలా క్లియర్గా అరటిపండు వచ్చినట్టుగా చెప్తూ ఉంటే మరి ప్రజలకు అర్థం కావట్లేదా తెలీదు. ఎందుకంటే చాలామంది మౌనంగా ఉన్నారు. ఇంకా మౌనం అర్ధాంగీకారం అన్నది ఇక్కడ తీసుకోకూడదు. అలాగే మౌనం చేతకంతనం కూడా ఎవరు అనుకోరు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం దగ్గర మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, సరే చిన్నప్పన్నని అరెస్ట్ చేశారు, ఇంకొకరిని చేశారు, ఇది కాదు కదా కావాల్సింది. సూత్రధారులు, పాత్రధారులు మొత్తం అందరికీ సంబంధించి కదా. అండ్ అఫ్ కోర్స్ ఎస్ చెప్పొచ్చు, వాళ్ళు సప్లిమెంటరీ ఛార్జ్ షీటే కదా వేసింది, నెక్స్ట్ అడిషనల్ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫైనల్ కంక్లూజన్ అనేటువంటి చెప్పారు ఇందులో అడల్ట్రేషన్ జరిగిందని. బేసిక్గా సుప్రీంకోర్టు కూడా అడిగింది అదే కదా. అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కదా. ఎందుకు కంగారు, ఎందుకు ట్రయల్కి వెళ్ళాలి కదా అని చెప్తారు. బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ పీపుల్ ఎక్స్పెక్టింగ్. వెంకటేశ్వర స్వామి భక్తులు ఇది కాదు ఎదురు చూస్తున్నది, దీనికోసం కాదు. ఈ మీనమేషాలు లెక్క పెట్టడం, లేదంటే కామెంట్స్కి మాత్రమే పరిమితం అవ్వడం కాదు, యాక్షన్ కావాలంటున్నారు. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం. కానీ ఎక్కువ కాలం వేచి చూడడం కుదరదు.
ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.